హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం అయితే 6th మంత్ బేబీ ఫుడ్స్ తెలుసుకున్నాం. 7th మంత్, 8th మంత్, 9th అండ్ 10th మంత్ దాకా సో బేబీ ఫుడ్ వీడియోస్ అయితే తెలుసుకున్నాం. ఆ వీడియో లింక్స్ అన్ని నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో మీరైతే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో అయితే 11th మంత్ బేబీ ఫుడ్స్ అన్నమాట. ఇప్పటికే మీ బాబు అనేది ప్యూరీస్ నుంచి స్మాష్డ్ ఫుడ్స్ దగ్గర వరకు వచ్చి ఉండాలి. సో అంటే మనం ఇంతకు ముందు పౌడర్ ఫామ్ లో అయితే పెడుతున్నాం కదా, ఇప్పుడైతే అన్ని మనం రఫ్ గా పెట్టాలన్నమాట. సో రైస్ కూడా మనం మరి ఇంతకు ముందు మనం దాదాపుగా సో రైస్ అనేది పౌడర్ చేసి పెట్టుకున్నాం, లేకపోతే సో బాగా అయితే మనం కొంతమంది అయితే మిక్సీ కూడా పట్టారు. సో అలా కాకుండా ఇప్పుడు మనము ఎక్కువ ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువ విజిల్స్ పెట్టినట్టయితే సో రైస్ అనేది కూడా మెత్తగా ఉడికిపోతుంది, అలానే డైరెక్ట్ గా అయితే పెట్టొచ్చు. సో కాబట్టి స్మాష్డ్ ఫుడ్ అన్నమాట. సో ఇంకా ప్యూరీస్ అనేది స్టాప్ చేసేసి సో పిల్లలకి ఫుడ్ అనేది కొద్దిగా మనం చేతికి అందే విధంగా సో తినిపించగలిగే లాగైతే మనం అయితే ఫుడ్ అయితే పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికి ఏంటి అంటే సో చైల్డ్ కి కంపేర్ చేసుకోకండి. సో ఒక బేబీకి గ్రోత్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది, అది జీన్స్ పరంగా కానీ సో ఫ్యామిలీ పరంగా కానీ కూడా ఉంటది. సో మీ బేబీ హెల్తీగా ఉంది, యాక్టివ్ గా ఉంది, సో మంచిగా ఫుడ్ తీసుకుంటుంది, మంచిగా గ్రోత్ పెరుగుతుంది. సో మనం గ్రోత్ అనేది సో ఓన్లీ లావుగా అవుతేనే అనేది అయితే ఉండదు. సో ఫుడ్ బట్టి కూడా సో వాళ్ళ బోన్ స్ట్రెంత్ ఉంటది, సో బాడీలో బ్లడ్ కూడా మంచిగా ఉంటది. సో అవన్నీ చూసుకొని కూడా బేబీ అనేది హెల్తీగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓన్లీ లావు ఉంటేనే బేబీ అనేది హెల్తీగా ఉంటది అనేది అయితే అనుకోకండి. సో ఇంకా 11th మంత్ లో ఏమేమి రెసిపీస్ పెట్టానో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే ఇంతకు ముందు మనము సో ఓట్స్ అయితే ఉంటాయి కదా, ఓట్స్ పౌడర్ చేసుకుని ఓట్స్ పోరీజ్ అయితే చేసాం. ఇంకా పోహా అయితే ఉంటాయి కదా, అటుకులు కూడా పౌడర్ చేసుకొని సో ఇంకా దాంతో కూడా పోరీజ్ అయితే చేసుకున్నాం కదా. ఇందులో మనం డైరెక్ట్ అన్నమాట ఇవి రెండు డైరెక్ట్ గా వేయించేసి సో ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసి అందులో డైరెక్ట్ గా వేసేయడమే. కొద్దిగా బెల్లం యాడ్ చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొన్న చెప్పాను, సో వీడియో కూడా ఉంది, అది చూడండి. సో మెత్తగా అయితే ఉడకాలి. సో ఓట్స్ అయితే ఉన్నాయి కదా, ఉడికిన తర్వాత జస్ట్ స్మాష్ చేసుకొని సో బేబీకి డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఇంకా పౌడర్ అయితే అవసరం లేదు. ఈ విధంగా తినిపించగలిగేలా మనం చేతితో కూడా తినిపించచ్చు. సో ఆ విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మనం ఇప్పటి నుంచి 11th మంత్ నుంచి ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే నేను పచ్చి కొబ్బరి అయితే ఉంటది కదా, కొబ్బరిలో కూడా సో మంచి న్యూట్రియన్స్ ఉంటది, దాన్ని యాడ్ చేశాను. వాటికి ఏం యాడ్ చేశాను అంటే సో మనకైతే ఉప్మా రవ్వ అయితే ఉంటది కదా, సో లైట్ గా ఆయిల్ లో కానీ లేకపోతే గీలో కానీ మనం చేసి ఇలా పచ్చి కొబ్బరిని సో మనం తురుముకొని సో రెండింటిని మనం అయితే వేసేసి మనకి ఇది ఏమంటారు అంటే సో నార్మల్ గా మనం స్వీట్ అయితే చేసుకుంటాం కదా రవ్వ కేసరి, అలా అన్నమాట. కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసి కొబ్బరి అయితే చూసుకోండి, కొద్దిగా లేతగానే ఉండేటట్టు తీసుకోండి, మరి ముదిరిపోయిన కొబ్బరి అయితే తీసుకోకండి. సో కొబ్బరి మీరైతే ఇది ఇంట్రడ్యూస్ చేసే ముందు ఏమన్నా దగ్గు లేకపోతే జలుబు ఉందా లేదా చెక్ చేసుకొని సో ఇలా కొబ్బరి మంచిగా ఉడికాక సో బేబీకి అనేది మనం అయితే పెట్టొచ్చు. ఇది 11th మంత్ కానీ 12th మంత్ లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు. కొబ్బరి కూడా అందరి పిల్లలు పడకపోవచ్చు, చెక్ చేసి అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే సో మునక్కాయ సాంబార్ అన్నమాట. సో పప్పు లాగా మనం చేస్తాం కదా, సో పెసరపప్పు కందిపప్పు లైట్ గా యాడ్ చేశాను, ఇంకా రైస్ అన్నమాట. సో ఇంకా ఒక ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, సో ఒక డ్రమ్ స్టిక్ అయితే సరిపోతుంది, ఒక మునక్కాయ అయితే సరిపోతుంది, ఒక టమోటా అన్నమాట. సో కొద్దిగా ప్యాన్ లోకి ఆయిల్ అయితే వేసుకోండి. సో దాదాపుగా మీకైతే ఆయిల్ ఎక్కువగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది పెద్ద కుక్కర్ లో అయితే వేసాను కాబట్టి. సో జస్ట్ నేను ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను, మీకైతే ఎక్కువగా అనిపించవచ్చు ఎందుకంటే పెద్ద విజిల్లో మీకు అలాగే కనిపిస్తుంది. ఇంకా ఆనియన్స్, టమోటా మీరైతే యాడ్ చేసేసుకొని మంచిగా వేగాలి. సో వేగాక ఇందులో చిటికెడు పసుపు అన్నమాట. సో పసుపు పిల్లలకి అరగడానికి ఉపయోగపడుతుంది, మరి ఎక్కువగా కూడా వేయకండి. ఇంకా ఇందులోకి మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, ఏదైనా ముదిరినట్టు అనిపిస్తే అది వేయకండి మునక్కాయ. సో దాని మీద పొట్టు అయితే తీసేసినట్టయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. సో ఇలా మీరైతే మొత్తం వేగాక ఇందులోకి బియ్యము మనము సో కందిపప్పు వేసుకున్నాం కదా అవైతే పెట్టేసి సో ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా పెట్టినట్టయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. సో మెత్తగా ఉడికిపోయాక సో మునక్కాయ అనేది సపరేట్ గా అయితే తీసేసేయండి. తీసేసి స్మాషర్ తో స్మాష్ అయినా చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేసి అందులో గుజ్జు స్పూన్ సహాయంతో సపరేట్ కూడా చేయొచ్చు. నేను ఇలా స్మాష్ చేసాక అది గట్టిదంతా ఉంటది కదా, దాన్ని సపరేట్ గా అయితే తీసేసాను. మళ్ళీ దీన్ని అందులోనే యాడ్ చేసేసి సో ఇప్పుడు మనం మునక్కాయ అంతా సపరేట్ గా గుజ్జుగా చేసుకున్నాం
చేసుకున్నాం కదా అందులో యాడ్ చేసేసి సో ఇంకా మొత్తం స్మాష్ చేశాక పిల్లలకైతే డైరెక్ట్ గా పెట్టొచ్చు. సో దీన్ని సపరేట్ కర్రీ లాగా చేసుకొని రైస్ చేయొచ్చు. సో పిల్లలు తినేది కొంచెమే కాబట్టి నేను రైస్ కూడా అందులోనే కలిపేస్తాను. ఇంకా నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం. ఇప్పటి వరకు అటుకులు అనేది నేను స్వీట్ తోనే పెట్టాను. సో ఈ రెసిపీలో మనం హాట్ కూడా ట్రై చేద్దాం. దీనికి కావాల్సింది చిన్నగా కరివేపాకు, సో ఒక చిన్న వెల్లుల్లిపాయ, సో ఇంకా వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇందులో. సో ఒక ఉల్లిపాయ, ఒక చిన్నపాటి టమోటా అన్నమాట. సో ఆయిల్లోకి వేసి మొత్తం వేగనివ్వాలి. సో మంచిగా వేగనిచ్చాక ఇందులోకి మనం అటుకులు అనేది ఒక 10 minutes అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో చిటికెడు పసుపు కూడా వేసేసి మనం ఇందులోకి అటుకులు అయితే వేసుకోవాలి. సో నార్మల్ గా రైస్ కి పెట్టుకున్నంత విజిల్స్ అయితే దీనికైతే అవసరం లేదు. సో జస్ట్ ఒక 3-4 విజిల్స్ పెట్టినా చాలు అనమాట. సో ఇంకా టమోటా ఇవన్నీ వేగాలి కాబట్టి ఒక 3-4 విజిల్స్ పెట్టుకోండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. సో దీన్ని కూడా పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. సో నేనైతే మొత్తం ఇంతకు ముందు స్పూన్ తో పెట్టదాన్ని, ఇప్పుడు చేత్తోనే తినిపిస్తున్నాను. దాదాపుగా ఈ కర్రీస్ అన్నిటికీ మనం యాడ్ చేసి అన్ని ఒకేలా ఉంటాయి ఇంగ్రీడియంట్స్. సో ఆనియన్ కానీ టమోటా కానీ సో ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఒకటే ఉంటాయి. కానీ సో మనం దాంట్లో యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటది కదా, అన్నం పప్పు. సో ఇందులో అయితే అన్నం పప్పు పెసరపప్పు యాడ్ చేశాను. ఎర్రపప్పు కూడా లైట్ గా యాడ్ చేశాను. ఇందులోకి చిటికెడు పసుపు అన్నమాట. ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా పప్పు అన్నమాట, మనం సపరేట్ గా పప్పు చేసుకుంటాం కదా, ఇలా డైరెక్ట్ గా నేను అన్నం కూడా వేసేస్తాను ఇందులోకి. ఇలా పప్పు అన్నం చేసి సో అందులోకి ఒక బాయిల్డ్ ఎగ్ అన్నమాట. ఎగ్ ఆల్రెడీ మనం అయితే ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. సో ఇంతకు ముందు ఒక సపరేట్ వీడియో అయితే పెట్టాను ఎగ్ ఎలా పెట్టాలి అని చెప్పి. ఆ వీడియో చూసి సో లోపల ఉన్న ఎల్లో మాత్రమే స్టార్టింగ్ లో పెట్టాలి. ఇలా ఇంకా తర్వాత మనం ఫుల్ ఎగ్ కూడా పెట్టొచ్చు. పప్పన్నంలో ఇలా కలిపి అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ పాలన్నం అన్నమాట. సో ఇంతకు ముందు పెరుగు అన్నం అయితే పెట్టాను, ఇది పాలన్నం అనమాట. అన్నం మెత్తగా ఉడికించుకొని దాన్ని స్మాష్ చేసి సో ఒక బౌల్లో పాలు పెట్టేసి అందులోకి సో బెల్లం అయితే యాడ్ చేసి మనం స్మాష్ చేసుకున్న అన్నాన్ని కలపడమే. సో కలిపేసి ఇంకొంచెం మెత్తగా ఉడికించుకున్నాక సో ఇలా ఇంకా మీ పిల్లలు తినలేరు అనుకుంటే ఇంకొంచెం స్మాష్ చేసి తినిపించవచ్చు. ప్రొడక్ట్స్ అనేది డైరెక్ట్ గా మనం పిల్లలకి ఇవ్వలేం, కానీ ఇలా ఇండైరెక్ట్ గా మనం రైస్ లో కానీ ఏదైనా లాస్ట్ మంత్ లో సో 12th month ఎండింగ్ కానీ లేకపోతే 11th month ఎండింగ్ అయితే మనం అయితే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సో రాగి ముద్ద అన్నమాట. రాగి సంగటి అందరికీ తెలిసిందే కదా, సో రాయలసీమలో ఫేమస్. అది మన పిల్లలకి సో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో అన్నాన్ని కొంచెం మెత్తగా అయ్యాక అందులోకి మనము ఒక 2 spoons సో రాగి పౌడర్ అయితే వేసుకోండి. సో రాగి పిండి వేసాక ఇలా ఉడకనించండి. సో కొద్దిగా రాగి పిండి సో లో ఫ్లేమ్ లోనే మనం ఉడకనించాలి. ఇలా మనం రాగి ముద్ద అయితే అవుతుంది. సో మెత్తగా చేసుకున్నాక ఇందులోకి సో పెరుగు అయితే నేనైతే యాడ్ చేశాను. సో పెరుగు కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇందులో పప్పుచారు కూడా మనం అయితే యాడ్ చేసి అయితే పెట్టొచ్చు. సో స్టార్టింగ్ కాబట్టి సో పెరుగు అయితే పెట్టి యాడ్ చేశాను, ఈజీగా అరుగుతుంది అన్నట్టు. సో పిల్లలు కనుక కోల్డ్ కాఫ్ ఉన్నట్టయితే దీన్ని అవాయిడ్ చేయండి. సో మంచిగా ఉన్నప్పుడు మీరైతే ఇదైతే హ్యాపీగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో రాగి పిండి కూడా పిల్లలకి మంచిగా అయితే అరుగుతుంది. 3 years వచ్చేదాకా రాగి పిండి అనేది పిల్లల డైట్ లో కంపల్సరీ అయితే ఉండాలండి. చూసారు కదా 6th to 10th month బేబీ ఫుడ్స్ లో ఏవైతే నేనైతే ఇంట్రొడ్యూస్ చేశాను వాటితో పాటు కొత్త రెసిపీస్ అన్నమాట ఇవి. సో 11th month బేబీ ఫుడ్స్ ఎంత మందికి నచ్చిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఆ రెసిపీ వీడియోస్ అన్ని మీకైతే కావాలి అంటే డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. సో ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్స్ కోసం, ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం, చైల్డ్ కేర్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.